ఒక అందమైన గ్రామంలో రవి మరియు రాధిక అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు మొదట చాలా సంతోషంగా జీవించేవారు. ప్రేమ, నవ్వులు, ఆనందం వాళ్ళ ఇంట్లో నిండిపోయి ఉండేవి. రాధిక, నేను పనికి వెళ్ళి వస్తాను. ఇంట్లో జాగ్రత్తగా ఉండు. సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒకరోజు రవి సరదాగా బయటకి వెళ్ళాలి అనుకున్నాడు. రాధిక కోసం హాల్లోకి వెళ్ళి, రాధిక, మనం సరదాగా పార్క్ వెళ్దాం. మూవీ చూసి రాత్రికి బయట భోజనం చేసి ఇంటికి వద్దాం. రవి రాధిక సరదాగా పార్క్ అంతా తిరిగి చూస్తూ ఉన్నారు. ఒక దగ్గరగా కూర్చొని వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకున్నారు. మాట్లాడుతూ ఉండగా సాయంత్రం కావడంతో హోటల్ వెళ్లి తిని ఇంటికి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తూ ఉండగా వాళ్లకి ఒక పాప పుట్టింది. పాప పేరు చిట్టి. వాళ్ళు చిట్టిని చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. అనుకోకుండా వాళ్ల మధ్యలో గొడవలు వచ్చేవి. తరచూ రవి చిరాకుగా ఉండేవాడు. రాధికకి ఏమర్థం కాకపోయేది. ఏమైనది? ఎందుకు అంత కోపంగా ఉన్నారు? రవి కోపంతో రాధికను కొట్టేవాడు. చిట్టికి ఏం చేయాలో తెలియక బాగా ఏడ్చేది. రవి ఎందుకు అలా చేస్తున్నాడో రాధికకి అర్థం కాకపోయేది. తను బాగా ఆలోచించేది. ఒకరోజు ఒక సాధువు వచ్చి రాధిక ఇంటి తలుపు కొట్టాడు. అప్పుడు రాధిక తలుపు తీసి సాధువుని ఇంట్లోకి ఆహ్వానించింది. అప్పుడు సాధువు రాధికని చూసి, ఏమైనది తల్లి, అంత బాధగా ఉన్నావు? మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు తల్లి, ఉపాయం చెప్తాను. ఇన్ని రోజులు బాగానే ఉన్నాము స్వామి. ఈ మధ్య నా భర్త నాతో తరచూ గొడవ పడుతున్నాడు. ఇద్దరికి రోజు గొడవ జరుగుతున్నది. నువ్వు నీ భర్తతో ప్రేమగా మాట్లాడు తల్లి. ఆయన చిరాకుగా ఉన్న కొన్ని రోజులకు ఆయనలో మార్పు వచ్చి ఆయనకి ఉన్న సమస్య ఏంటో నీకు చెబుతాడు అని చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి రాధిక రవి ఎంత కోపంగా ఉన్నా తను నెమ్మదిగా మాట్లాడేది. ప్రేమతో అతనికి ఏమి ఇష్టమో అవి వంట చేసి పెట్టేది. నెమ్మదిగా అతనిలో కూడా మార్పు వచ్చింది. తను పని ఒత్తిడి వల్ల అలా చిరాకుగా ఉండేవాడు అని రాధికకు అర్థమైనది. రవి చిరాకుగా ఇంటికి వచ్చి రాధికతో, నా పని పోయినది. ఇక రేపటి నుండి నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోతే పోనీయండి. మనం ఏదైనా చిన్నపాటి వ్యాపారం మొదలు పెడదాం. రాధిక తనను చాలా బాగా అర్థం చేసుకున్నది అని రవి అనుకున్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు.